ఒక వ్యక్తి శూద్రుడు పెళ్లి చేసుకుంటే భార్యను బ్రాహ్మణుడి దగ్గర 3 రాత్రులు పడుకోబెట్టాలా? ఇది మీ సనాతన ధర్మమా? దాన్ని అబాలిష్ చేసింది 1819లో. ఎవరు అబాలిష్ చేశారు? 1830లో హ్యూమన్ సాక్రిఫైస్ అబాలిషన్ యాక్ట్. అంటే మీరు నేను ఈ రోజు బ్రతికున్నాము అని అంటే వాళ్ళు చంపకుండా మన తలలు తెగకుండా ఉన్నాను అని అంటే ఆ రోజు తీసుకొచ్చిన యాక్ట్ కదా. నాన్ డిస్క్రిమినేషన్ యాక్ట్ 1833. రైట్ టు సిట్, శూద్రులకు కూర్చునే హక్కులు లేవండి, పిరుదులు కోసేవాళ్ళు. ఈ రోజు టీవీల ముందు మీరు నిలబడుకుని మాట్లాడుతున్నారు అంటే కారణం ఏంటి? ఏ యాక్ట్ కారణంగా? ఈ ట్రైబల్ యాక్ట్ గుర్తొచ్చిందా? అది చేయించింది బ్రాహ్మణ సముదాయం కాదా? నాచ్ కమ్యూనిటీ అన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉండేది. మన బడుగు బలహీన వర్గాలకు, దళిత సహోదరులను వాళ్ళు అర్ధనగ్నంగా లేకపోతే పూర్తి నగ్నంగా దేవాలయాల ఎదుట డాన్సులు చేయించేవారు. ఇంతవరకు మన రెడ్డి గారు చెప్పారు ఒక మాట, అంటే భజన చేసేటటువంటి కళాకారులు ఉన్నారు అని. వీళ్లను కూడా ఎవరైతే నాచ్ కమ్యూనిటీగా పిలిచారో, దేవదాసి కమ్యూనిటీగా పిలిచారో, జోగిని కమ్యూనిటీగా పిలిచారో వీరిని ఉంపుడు గత్తెలుగా ఒక పక్క చూస్తూ, వీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా పిల్లలు కనాలి అని చెబుతూ, కాదు వీళ్ళు కళాకారులు అని పేరు పెట్టి వారి కోసము దాన్ని ఏమంటారు, హైకోర్టులో పిటిషన్ వేస్తే కొట్లాడుతూ ఉంటే ఈ సనాతన ధర్మ సంరక్షకులు వచ్చి ఏమంటారంటే ఇది మా సంస్కృతి అంటారు. ఏదండి మీ సంస్కృతి?